ఎండాకాలం వచ్చిందంటే చాలు మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా మునక్కాయలు చాలా బాగా దొరుకుతాయి. ఈ సీజన్లో మనకు మునక్కాడ పుష్కలంగా లభిస్తుంది కదా. అయితే దీంతో ఈరోజు ఫ్రై ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి అమ్మలెక్కలు. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఇలా నేను చూపించిన విధంగా మునక్కాడలను అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఇలా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఇలా కట్ చేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి. ఎక్కువ వాటర్ అవసరం లేదు. కొంచెం ఒక స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల మంచిగా మునక్కాడలకు ఉప్పు అనేది పడుతుంది. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ మీద చిన్న మంట మీద పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మసాలా వచ్చేసి 2 స్పూన్ల కారము, 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, 2 స్పూన్ల పుట్నాలు, ఒక 10 వెల్లుల్లి, కొంచెం ఉప్పు, వీటిని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మునక్కాడ అయితే ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట. మునక్కాడ అయితే ఉడికిపోయింది. పక్కన పెట్టేసుకొని ఒక కడాయి అయితే తీసుకోవాలి. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, కొంచెమే అండి, ఎక్కువ ఆయిల్ పట్టదు. పోపు గింజలు అయితే వేసుకోవాలి. పోపు వేగిన తర్వాత కరివేపాకు, ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ అయితే తీసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకొని ఉల్లిగడ్డనైతే దూరగా అయితే ఉల్లిగడ్డనైతే వేసుకోవాలి. మనకు మునక్కాడలు ఎండాకాలంలోనే కాకుండా సీజన్ వారీగా ఎప్పుడు దొరికినా కూడా మునక్కాయ అయితే తరచు తినడం వల్ల మనకు ఆరోగ్యానికి సహజంగానే శక్తి అనేది లభిస్తుంది. అంతేకాదు మునక్కాడలో సి విటమిన్ అలాగే ఐరన్ కూడా పుష్కలంగా లభిస్తుంది. ఇలా ఈ విధంగా ఆనియన్స్ వేగిన తర్వాత పక్కన పెట్టుకున్నటువంటి మునక్కాడలను అయితే వేసుకోవాలండి. మునక్కాడ కొద్దిసేపు వేగిన తర్వాత అప్పుడు మనము గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పౌడర్ని అయితే